హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీక్ రిలీజ్ అయిన మూవీస్ అండ్ సిరీస్ లో అది కూడా ఎక్స్క్లూజివ్లీ తెలుగులో దొరికేవి ఏవి బాగున్నాయి, అడ్డమైనవన్నీ చూసి మీ టైం వేస్ట్ చేసుకోకుండా మీ టైం సేవ్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నా. సో మా యొక్క ఎఫర్ట్ మీకు నచ్చినట్టయితే అలా చూసి వెళ్ళిపోకుండా వీడియోకి ఒక లైక్ తో పాటు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇట్స్ ఎ హంబల్ రిక్వెస్ట్. ఈ వీడియోకి 2K లైక్స్ టార్గెట్. ఒకవేళ ఆ టార్గెట్ గనుక రీచ్ అయితే యూట్యూబ్ లో దొరికే ఒక మంచి మూవీస్ తో మీకు ఒక వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తా. తను లవ్ చేసిన గర్ల్ ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతాడు సత్య. వాళ్ళ ఫ్యామిలీస్ ని ఒప్పించి అంత బ్యూటిఫుల్ లైఫ్ లోకి అడుగు పెడుతున్న సత్యమూర్తి లైఫ్ లోకి చిన్న యాక్సిడెంట్ ఎలాంటి ప్రకంపనలో రేపింది, దాని వల్ల తన లైఫ్ ఎలా మారింది, అసలు అలా అనుకోని సంఘటనలో తను ఎలా ఇరుక్కున్నాడు, తెల్లవారితే తన పెళ్లి అని అనుకున్న టైంలో తన ఆనందమైన పరిస్థితులు ఒక్కసారిగా ఎలా మారాయి, చుట్టూ కమ్ముకున్న చీకట్ల నుంచి బయట పడగలిగాడా లేదా, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే మద్రాస్కరన్ మూవీ చూడాల్సిందే. మూవీ రియల్ లైఫ్ లో జరిగిన చాలా మంది ఇన్సిడెంట్స్ కి దగ్గరగా రిలేట్ అవుతుంది. ఫస్ట్ కొంచెం స్లోగా స్టార్ట్ అయినా ఒక్కసారి మెయిన్ ప్లాట్ కి వెళ్ళిన తర్వాత మంచి థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది చూసిన ఆడియన్స్ కి. అయితే క్లైమాక్స్ కి వెళ్లే కొద్ది లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే నార్మల్ గా చేసేసారు, బట్ మిగిలినంతా మూవీ చాలా బాగా తీశారు. మొదటిసారి నిహారిక కొనిదెలా ఈ మూవీతో తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ మూవీలో జరిగిన సంఘటన నేనైతే నిజంగా రియల్ లైఫ్ లో ఫేస్ చేశాను. అయితే ఎగ్జాక్ట్ గా ఇదే టైప్ కాదు కానీ మెయిన్ ప్లాట్ అయితే అదే. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎదురైన వాళ్ళకి ఈ మూవీ ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ మిగిలిన వాళ్ళు కూడా చూడొచ్చు, ఫ్యామిలీతో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ మూవీ అంటే చూసేలోపు మేము అడిగే ఒకే ఒక రిక్వెస్ట్. చాలా మంది వ్యూవర్స్ వీడియో జస్ట్ చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేయడం వల్ల మనకేమీ పోదు కదా. ఒక్కసారి థింక్ చేసి వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. అన్ని ఛానల్స్ కన్నా మన ఛానల్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మూవీ మ్యాచ్ మీకు ఎప్పుడు బెస్ట్ ఇస్తుంది. నలుగురు ఫ్రెండ్స్ హ్యాపీగా వాళ్ళ ఫ్రెండ్షిప్ లో వాళ్ళ జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ మంచి హ్యాపీ లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ మధ్యలోకి ఒక పర్సన్ ఎంటర్ అవుతుంది. అలా తను ఎంటర్ అయ్యాక వాళ్ళ నలుగురు లైఫ్ ఎలా మారింది, వాళ్ళ మధ్య ఎలాంటి తేడాలు వచ్చాయి, అసలు ఎందుకు జరిగింది అలా, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే సమ్మేళనం వెబ్ సిరీస్ అయితే చూడాలి. వెబ్ సిరీస్ స్టార్టింగ్ లో ఫ్రెండ్షిప్ తో మొదలయ్యి లవ్ తో కొనసాగించి బ్రేకప్ తో ఎండ్ అయ్యి ఆ తర్వాత వీళ్ళ లైఫ్ ఎలా మారింది, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ ని అయితే చూడాలి. యూత్ఫుల్ ఎంటర్టైనర్ కావాలనుకున్న వాళ్ళకి ఈ వెబ్ సిరీస్ తప్పకుండా నచ్చుతుంది. వెబ్ సిరీస్ అన్నాక కొన్ని చోట్ల లాగ్ ఉండడం సహజమే గానీ ఈ వెబ్ సిరీస్ కి గానీ కనెక్ట్ అయితే మీరు అసలు వదిలిపెట్టరు. కొన్ని సీన్స్ చాలా రిఫ్రెషింగ్ గా, ఇంకొన్ని సీన్స్ మంచి గుడ్ ఫీల్ ఇస్తూ, ఇంకొన్ని సీన్స్ చాలా సిల్లీగా కూడా అనిపిస్తాయి. ఈ వెబ్ సిరీస్ ప్లాట్ ని బీజిఎం తో బాగా సింక్ చేయడం వల్ల మీకు ఒక మంచి ఫీలింగ్ అయితే వస్తుంది వెబ్ సిరీస్ చూసినప్పుడు. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అండ్ ఈ వెబ్ సిరీస్ మెయిన్ థీమ్ అయితే ఫ్రెండ్షిప్ అండ్ లవ్ మీద అయితే నడుస్తుంది. సో ఫైనల్లీ ఇటువంటి థీమ్ తో ఉన్న వెబ్ సిరీస్ మీకు నచ్చినట్లయితే మీకు ఈటీవీలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ముంబైలో చాలా ఫేమస్ డబ్బావాలాస్. వాళ్ళకి అక్కడ మంచి గిరాకీ అయితే ఉంటుంది. అయితే కొంతమంది దాన్ని కొన్ని సీక్రెట్ ఆపరేషన్స్ కోసం యూజ్ చేయడం చాలా సార్లు పోలీసులు జరిగిన ఇన్వెస్టిగేషన్లు అయితే బయటపడ్డాయి. సో అలాంటి ఒక సంఘటన ఎక్స్ప్లెయిన్ చేస్తూ డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్ అయితే రీసెంట్ గా మన ముందుకు తీసుకొచ్చారు. 5 లేడీస్ ఈ డబ్బా వాళ్ళని యూజ్ చేసుకుని వాళ్ళు జరిపే వైట్ పౌడర్ దందా ఎటువంటి రూపాంతరాలు చెందాయి, అసలు ఆ బిజినెస్ లోకి వాళ్ళు రావడానికి గల కారణం ఏంటి, దాన్ని వాళ్ళ నీడ్స్ అండ్ గ్రీడ్స్ సాటిస్ఫై చేసుకోవడానికి ఆ బిజినెస్ లోకి ఎందుకు వచ్చారు, ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఆఫ్ దిస్ బిజినెస్ వీళ్ళు జరిపే ట్రేడింగ్ ఎటువంటి దారులు తొక్కాయి, ఇలాంటి విషయాలన్నీ ఈ డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్ లో అయితే చెప్పడం జరిగింది. అయితే ఫైనల్ గా వీళ్ళు ఇలా చేస్తున్నారని రివీల్ అయ్యాక ఆ తర్వాత జరిగే సిచ్యువేషన్స్ గానీ వాళ్ళు పడే టెన్షన్స్ గానీ మనల్ని బాగా ఎంజాయ్ చేసేలా చేస్తుంది. అయితే వీళ్ళు ఎదుగుతుంటే ఆ దందాలో ఉన్న వాళ్ళు చూసి ఊరుకుంటారా, వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు తెచ్చారు, ఇలాంటి విషయాలన్నీ కొన్ని సీన్స్ థ్రిల్లింగ్ గా, కొన్ని సీన్స్ ఇంట్రెస్టింగ్ గా, అండ్ కొన్ని ల్యాగ్ సీన్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి వెబ్ సిరీస్ లో. సో ఆ ల్యాగ్ సీన్స్ గనుక స్కిప్ చేయగలిగితే ఈ వెబ్ సిరీస్ మీకు ఒక మంచి టైం పాస్. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే మెయిన్ థీమ్ మీకు ఆల్రెడీ చెప్పానుగా దేని మీద సాగుతుందో అది ఓకే అనుకుంటే గానీ ఈ వెబ్ సిరీస్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అండ్ తెలుగులోకి డబ్ చేసిన వెబ్ సిరీస్ మీకు నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తన బాబాయిని వేసేసిన కేసులో అరెస్ట్ అయిన నందిని జైలు జీవితం గడుపుతూ ఉంటుంది. ఇది సుజల్ 1 కి క్లైమాక్స్. దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చిన సుజల్ 2 చక్రవర్తి నందినిని బయటపడేయడానికి చల్లప్ప అన్న ఫేమస్ లాయర్ ని ఎంతగానో నమ్ముతాడు. ఫ్యామిలీ ఫ్రెండ్ అవడం వల్ల తను ఆ కేసు నుంచి ఎలాగైనా బయటపడుతుంది అనుకున్న టైంలో చల్లప్ప అనుకోని సంఘటనకి గురవుతాడు. ఇదైతే ఓపెనింగ్ సీన్స్, నేనైతే ఏమీ రివీల్ చేయలేదు బ్రో, ఇది ట్రైలర్ చూస్తేనే అందరికి ఈజీగా అర్థం అవుతుంది. చల్లప్పకి అలా అవ్వడానికి గల కారణం ఎవరు, అది తెలుసుకోవడానికి చక్రవర్తి అండ్ టీం జరిపిన ఇన్వెస్టిగేషనే సుజల్
సీరియల్ పార్ట్ 2. చెల్లప్పే తనకి ఉన్న ఒకే ఒక్క సోర్స్ అని నందినిని ఎలాగైనా బయటకు తీసుకొస్తాడని నమ్మిన చక్రవర్తి అలా జరగడంతో తనకి ఏం చేయాలో అర్థం కాదు. ఒకవైపు నందిని, ఇంకొక వైపు ఫ్యామిలీకి ఎంతో దగ్గరైన చెల్లప్ప. ఈ రెండు పరిస్థితుల మధ్య చక్రవర్తి ఎలా ఇరుక్కున్నాడు, దీన్ని ఎలా చేసి ఆ కల్ప్రిట్ ఎవడో ఎలా కనుక్కున్నాడో తెలియాలంటే ఈ సిరీస్ ని చూడాలి. పార్ట్ 1 చూడకపోయినా పార్ట్ 2 చూడొచ్చా బ్రో అని అడగొచ్చు చాలా మంది. ఎస్, డెఫినెట్ గా కొన్ని రెఫరెన్సెస్ అయితే యూజ్ చేశారు గానీ అది మరీ తెలుసుకోవాల్సినంత ఇదైతే లేదు పార్ట్ 2 లో. సో అది చూడకపోయినా ఈజీగా చూసేయొచ్చు. అండ్ డైరెక్టర్ దీన్ని డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. ఈ సుజల్ సిరీస్ లోనే అమ్మవారి జాతర మొదలుకొని తనకి వేసిన రూపాల ప్రకారం ఆ సిచ్యువేషన్స్ కూడా అలా జరుగుతుండడం, ఫైనల్ జాతరప్పుడు అసలు ఏం జరిగిందో రివీల్ చేయడం, ఇలాంటి సబ్జెక్ట్ ని బాగా కుదిర్చారు డైరెక్టర్. అయితే మెయిన్ ప్లాట్ అన్నది కొంచెం సింపుల్ గా అనిపించినా సరే దీన్ని హూ డన్ ఇట్ అన్న పద్ధతిలో లాస్ట్ వరకు మంచి ఎంగేజింగ్ గా స్క్రీన్ ప్లే అండ్ బీజిఎం తో తప్పకుండా చూసేలా చేస్తుంది. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే 1-2 సీన్లు స్కిప్ చేయగలిగితే, అంటే వల్గారిటీ అయితే ఉండదు కానీ స్టేజ్ డాన్సెస్ రిఫరెన్సెస్ ఈ వెబ్ సిరీస్ లో వాడడం, ఆ వర్బల్ ని గనుక స్కిప్ చేయగలిగితే ఫ్యామిలీతో కూడా ఈ వీకెండ్ కి ఈ సిరీస్ ని అయితే తప్పకుండా చూడొచ్చు. అండ్ ఫైనల్ గా ఈ సిరీస్ ని చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ ఇయర్ పొంగల్కి రిలీజ్ అయిన మూవీస్ లో సంక్రాంతికి వస్తున్న మంచి బ్లాక్ బస్టర్ కొట్టిందని అందరికీ తెలుసు. ఆ మూవీ థియేటర్ లో తెగ హడావిడి అయితే చేసింది. ఏ మూవీ చూడడానికి వెళ్ళినా పక్క స్క్రీన్ లో ఉన్న ఈ మూవీ మాత్రం ఎప్పుడు హౌస్ఫుల్లే. వెంకీ మామ సక్సెస్ అలాంటిది. మరి అది కూడా తన సక్సెస్ సాధించాడంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి తప్పకుండా కనెక్ట్ అయ్యే మూవీ అవుతుంది. అండ్ ఫైనల్ గా మీ ఇంట్లో కూడా సందడి చేయడానికి వచ్చేసింది సంక్రాంతికి వస్తున్న మూవీ. ఒక ఎక్స్ కాప్ తన ఫ్యామిలీతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. అలాంటి టైంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తన లైఫ్ లోకి అడుగు పెడితే మరీ సీరియల్లో ఏడ్చే టైప్ అంత మెలో డ్రామా అయితే లేదు గానీ తెలుసుగా అనిల్ రావిపూడి డైరెక్షన్ ఎట్లా ఉంటుందో. మంచి ఫన్ జనరేట్ చేస్తూ మిమ్మల్ని కడుపుబ్బా నవ్విస్తూ ఎంటర్టైన్ చేయడానికి అయితే మాక్సిమం అయితే ట్రై చేస్తాడు. సో అలాంటి ఒక బ్లాక్ బస్టర్ ఈ మూవీ. వెంకీ, ఐశ్వర్య రాజేష్ అండ్ మీనాక్షి చౌదరి లీడ్ రోల్స్ లో G5 లోకి అడుగుపెట్టిన వెబ్ సిరీస్ మిమ్మల్ని తప్పకుండా ఎంటర్టైన్ అయితే చేస్తుంది. థియేటర్ లో మిస్ అయిన ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఈ మూవీని తప్పకుండా వాచ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈ వీకెండ్ కి మీకు ఒక మంచి టైం పాస్ ఈ మూవీ. ఫ్యామిలీతో కలిసి ఎన్ని మూవీస్ అయితే చూడగలుగుతున్నాం. సో ఈ వీకెండ్ కి ఎక్కడికి వెళ్లకుండా సరదాగా అలా ఫ్యామిలీతో ఈ మూవీ చూస్తే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ సాంగ్స్ కూడా బ్లాక్ బస్టర్ కాబట్టి ఈ మూవీని అయితే మిస్ అవ్వద్దు. ఫైనల్ గా ఈ మూవీ ఇందాక చెప్పానుగా G5 అయితే స్ట్రీమింగ్ కి స్టార్ట్ అయింది. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇందాక చెప్పినట్టు మన వీడియోస్ ని చాలా మంది అలా వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. అందుకని వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ కౌంట్ అయితే పెరగట్లేదు. అలా సబ్స్క్రైబ్ ని టచ్ చేస్తే ఏమైపోతుంది, ఏం చార్జెస్ ఏం పడవు, ఫ్రీనే కదా. సో మేము పెట్టే ఎఫర్ట్ కి అనవసరమైన మూవీస్ చూడకుండా మీ టైం అయితే ఎంత సేవ్ చేసామో మీ అందరికి అర్థమై ఉండొచ్చు. కనుక అలా వెళ్ళిపోకుండా ఒక్క సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ.